ఈవీఎంల ధ్వంసాన్ని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తారు. అవును. ఈవీఎం ధ్వంసం అనేది పచ్చి తప్పు. ఉమ్, ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పే ఇన్నెల్లి చేసింది. ఉమ్, ఆవేశంలో చేసి ఉండొచ్చు, కానీ ఆవేశంలో చేసిన తప్పు తప్పే ఉమ్, అని ఏమంటున్నారు. ఓట్లు ఉమ్, ఎస్సీ ఎస్టీల ఓట్లు ఆపుతుంటే ఆవేశంతో వెళ్ళాడు, ఆఫీసర్లకు చెప్పినా కూడా ఉమ్. అక్కడ వినకపోతే ఒకే హోమ్ గార్డ్ ఉన్నారు, పట్టించుకోలేదు. రికార్డు చేసి ఉండాలి కదా. ఇది సోషల్ మీడియా యుగం కదా. నిద్రపోతున్నారా? ఉమ్, ఓట్లు వేస్తుంటే ఉమ్, ఇదిగో ఇక్కడ ఇట్లా జరుగుతుందని చెప్పండాలిగా. ఉమ్, ఎందుకు చెప్పలా? ఉమ్, ఉమ్, బేసిక్గా ఉమ్, అక్కడ తప్పు వీళ్ళదే. ఉమ్, రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈ వ్యవహారాలకు సంబంధించిన పరిష్కారం ఎక్కడ, ఉమ్, ఉమ్, అది క్లారిటీ లేదు. ఉమ్, మూడవది ఏంటంటే రాజకీయానికి సంబంధించి మనల్ని నమ్మిన నాయకులు మనం సమర్థించాలి. అవును. ఉమ్, అయితే మన నాయకుడు తప్పు చేసినా అది తప్పు అని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎవరో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, ఉమ్, అతను బయటపడగానే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. నువ్వు అంతే కదా. అవును. బాధ్యతాయుతమైనటువంటి వాడే సస్పెండ్ చేయాలి. ఉమ్, ఇప్పుడు అనంతబాబుని ముందు అట్లా సస్పెండ్ చేయకపోవడం వల్ల నెగిటివ్ అయింది. తర్వాత సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఉమ్, అవును. ఇంకప్పుడు తప్పు చేసేవాడికి ధైర్యం రావట్లేదా? ఉమ్, ఇంకా అక్కడ ప్రజాస్వామ్యం ఏంటి? ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పే హక్కు ఎక్కడ ఉంటుంది?